తను వెళ్ళవలసిన దారిని మొదట వెతుక్కున్నవాడే ఇతరులకు దారి చూపించగలడు. ఏడుస్తూ కూర్చుంటే విజయం రాదు. కారిన కన్నీటి చుక్కలను చెమట చుక్కలుగా మార్చి చూడు, విజయం తప్పక వస్తుంది. అందరినీ అతిగా నమ్మటం, ఎవరినీ నమ్మకపోవడం రెండూ ప్రమాదకరమే, గుర్తుంచుకోండి. మీ అపజయాలనేవి మీ జీవితంలో చేసిన పొరపాట్లు కావు, భవిష్యత్తులో మీరేం చేయకూడదో తెలిపే పాఠాలు. జీవితం సాఫీగా సాగిపోవాలని ప్రార్థించుకో, దేనినైనా తట్టుకుని నిలబడగలిగే శక్తి కోసం ప్రార్థించు. దక్కిన చిన్న చిన్న విజయాలను చూసి మురిసిపోవద్దు. ఇంకా నువ్వు సాధించవలసినవి చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు నువ్వు సాధించిన చిన్న చిన్న విజయాలు నీ తొలి అడుగులు మాత్రమేనని గుర్తుంచుకో. బలం లేని చోట పౌరుషం ప్రదర్శించకుండా ఉండటమే మేలు. మనుషుల్ని చదివినవాడు వేదాంతి అయినా అవుతాడు, లేదా వ్యాపారి అయినా అవుతాడు. నలుగురిలో కలవక ఒంటరిగా ఉండి ఏం సాధిస్తావు? ఒకవేళ సాధించినా దానిని గుర్తించడానికి నలుగురి కావాలి కదా నీకు. గుర్తుంచుకో, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని సవాళ్లు ఎదురైనా పోరాడి నిలిచినప్పుడే విజయం దక్కుతుంది. అలా దక్కించుకున్న విజయం నీకు ఆనందాన్ని ఇస్తుంది. మనకు లభించే చిన్న చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి మనల్ని. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు వెళ్ళదు, గుర్తుంచుకోండి. మన్నింపు కోరినా, మౌనంగా ఉన్నా ఇంకా మాటలంటున్నారంటే ఆ బంధాన్ని ఇంక మర్చిపోవడమే మంచిది. భయపడడం ఎప్పుడు మానేస్తావో అప్పుడే నీ నిజమైన జీవితం మొదలవుతుంది. నీ చెడు ఆలోచనలే నీ జీవితంలో సగం సమస్యలకు కారణమవుతాయి. మీ జీవితంలో కలిగే బాధే మిమ్మల్ని బలవంతుల్ని చేస్తుంది. వైఫల్యాలే వివేకాన్ని నేర్పుతాయి జీవితంలో. గ్రహణం పడితే కొద్దిసేపటికి వీడిపోతుంది, గర్వం పడితే జీవితాంతం ఉండిపోతుంది. విజేత అంటే ఆట గెలిచినవాడు కాదు, జీవితంలో గెలిచినవాడు. మనసులోనే మురికి ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రపరుచుకుంటే ఏం లాభం? చేపలు రేయింబవల్లో నేలలోనే ఉన్నప్పటికీ వాటి వాసన పోదు కదా. ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పనిని నువ్వు ఇతరులకు చేయకపోవడమే ధర్మం. నీలో ఉన్న లోపాల్ని ఎవరైనా వేలెత్తి చూపిస్తే ఆగ్రహించుకు. నీ మేలు కోరేవారు ఒక్కరైనా ఉన్నారని ఆనందించు. దారి వెంట పోవడం కాదు, దారి చేసుకుని వెళితేనే నీ ప్రత్యేకత ఏంటో లోకానికి తెలుస్తుంది. ఎవరూ నడవని దారిలో ఒంటరిగా నడవటం అంటే రాబో తరాల వారికి దారి చూపడమే అవుతుంది. నువ్వు ఏ పని చేస్తున్నా ఎవరో ఒకళ్ళు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటిని నీ విజయానికి పునాదులుగా మార్చుకోవచ్చు, లేదా భయపడి వాటిని నీ చుట్టూ గోడగా పేర్చుకోవచ్చు. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది, గుర్తుంచుకో.